రావాలి సార్, రావాలి మేడం. వేడి వేడి పిజ్జా, బర్గర్, సూప్, ఆల్ రకాల చైనీస్ ఐటమ్స్ మన దగ్గర ఉన్నాయి సార్. రావాలండి, రావాలి రావాలి సార్, రావాలి. వేడి వేడిగా చైనీస్ ఐటమ్స్ సార్, తాజా తాజాగా ఫ్రెష్ గా ఉంటాయి. ఇదేంట్రా బాబు, టిఫిన్ షాప్ అనుకున్నాడా, రైల్వే స్టేషన్ లో చాయ్ బండి అనుకున్నాడా? రండి సార్. క్యాజువల్ గా చూసానయ్యా. లేదు సార్, మీరు ఆకలితో ఉన్నారు. ఇంట్లో తినేసి వస్తుంటే ఆకలి లేదు. అయితే జస్ట్ సూపు స్టార్టర్ తీసుకోండి. నీ ఇంట్లో తిన్నా అంటే సార్, యాక్చువల్ గా ఒక జారులో రాళ్ళు వేసిన తర్వాత ఆ మచ్చి గ్యాప్ లో ఇసుక ఎలా వెళ్తుందో అలానే మన బాడీలో ఘన పదార్థం తిన్న తర్వాత ద్రవ పదార్థం కూడా ఇంత ప్లేస్ ఉంటది సార్. నువ్వు చెప్పిన లాజిక్ వరస్ట్ ఉన్నా నీ ఇంటెన్షన్ బాగుంది. పద బ్రేక్ ఇస్తా. థ్యాంక్ యూ సార్. 2 minutes ఇప్పుడే వస్తాను సార్. సరే. ఓ బానే పెట్టుకున్నాడే రెస్టారెంట్. ఆర్డర్ సార్. నువ్వేనా? ఎస్ సార్. ఏం తింటారు సార్? సూప్ అన్నావు సార్. మీకేమైనా జ్వరం వచ్చిందా? సూప్ అని చెప్పి మిరియాల రసం తాగడానికి మన దగ్గర చీజ్ గ్రిల్ శాండ్విచ్ ఫేమస్ సార్. అది తినండి సార్, బాగుంటది. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. డబుల్ యాక్షన్. సరే చెప్పి. థ్యాంక్ యూ సార్. తెచ్చి చెప్పుకోండి. నువ్వేనా? అంటే కస్టమర్ల అభిరుచి నాకు బాగా తెలిసిపోతుంది సార్. హ్యాబిట్ సార్. అదిరిపోలా. నైస్. అది అన్నా ఎంత? 140 సార్. ఓకే అయిపోయింది సార్. యాక్చువల్లీ ఇందాక వెయిటర్ క్యారెక్టర్ చేసిన అతను టిప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఏంటి ఇంతసేపు కస్టమర్ పట్టించుకోరా? ఏమున్నాయి? మీకేం కావాలి చెప్పండి. చికెన్ సూప్. సూప్ లేదు. సరే స్టార్టర్స్ లో ఏమున్నాయి? చెఫ్ ఒక్కడే ఉన్నాడు, ఓన్లీ మెయిన్ కోర్స్. సరే చీజ్ గ్రిల్ శాండ్విచ్. చెఫ్ కొత్తోడు, శాండ్విచ్ అలాంటి చేయలేడు. ఫ్రైడ్ రైస్ కావాలంటే చెప్పండి, చేపిస్తాను. చికెన్ సెజ్వాన్ ఫ్రైడ్ రైస్. స్కేజ్వాన్ లేదు మా దగ్గర. మరి ఇంకేమున్నాయి? మీకేం కావాలి చెప్పండి. నార్మల్ చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రెష్ గా లేదు, వాసన వచ్చేసిద్ది. కావాలంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేపిస్తా, చెప్పండి. పర్లేదు ఇవ్వు. ఓకే ఇదిగోండి. ఏంటి ఇంత యాటిట్యూడ్? భయ్యా సాస్. భయ్యా సాస్. ఇదిగో భయ్యా నిన్నే సాస్. సాస్. ఇదిగోండి బిల్లు. ఎంత? దాంట్లో ఉంటుందిగా చూసుకోండి. 80. పేమెంట్ ఎలా కావాలి? ఎలా అయినా ఓకే. ఎలా అయినా ఓకే అంటే నీకెలా కావాలి చెప్పు, అలాగే ఇస్తా. ఆన్లైన్ చేయండి. ఆన్లైన్లో ఎలా?
ఫోన్ పే, ఫోన్ పే నాకు లేదు. జీపే. జీపేలో అకౌంట్ లింక్ లేదు. ఓహో, పేటిఎం చేయండి. పేటిఎం నేను వాడను. ఎలాగిప్పుడు? సరే క్యాష్ ఇవ్వండి. క్యాష్ నేను క్యారీ చేయను. అంటే మేడం మరి బిల్ ఎలా పే చేస్తారు? హా, నీకెలా కావాలో చెప్పు. చెప్పా కదా మేడం, మీరు ఆన్లైన్ క్యాష్ రెండూ లేవంటున్నారు. మరి లేని దాని గురించి నేనేం చేయను. ఉన్న ఆప్షన్ నువ్వు అడగట్లేదు. ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? వాట్సాప్ పే ఉంది. అయితే అదే చేయండి. కానీ మొబైల్లో డేటా లేదే. అంటే అది మేడం నాకు అర్థమైంది, మీరు నన్ను ఆడుకుంటున్నారు. చూడండి మేడం, ఇంకే కస్టమర్తో ఇలా బిహేవ్ చేయను. ప్లీజ్ అర్థం చేసుకోండి మేడం. హ, అర్థమైందా? అవసరం లేని చోట యాటిట్యూడ్ చూపించావు అనుకో ఇలానే ఉంటుంది. వెళ్ళి స్కానర్ పట్టురా. పేమెంట్ అయిపోయింది. మెనూ కార్డ్. 1 ఏంటా చేతులు? రా రా. కడుక్కో, బాగా బాగా కడుగు. బాగా డెటాల్ వేసుకో. బాగా బాగా ఇంకా గట్టిగా రుద్దు. ఇంకా కడుక్కో బాగా. లోపల లోపల కూడా. అది ఇప్పుడు స్మెల్ చూడు. డెటాల్ స్మెల్ వస్తుందా? వస్తుంది. పద. ఇప్పుడు చెప్పాప ఏం కావాలి? 1 చికెన్ మంచూరియా. నైస్ టేస్ట్, హైజీన్ ఫుడ్. ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో ఒకటి చేద్దాం. ఇప్పుడే కదా హ్యాండ్ వాష్ చేసుకున్నావు, మళ్ళీ ముగ్గులు పనులేంటి? పో పోయి హ్యాండ్ వాష్ చేసుకురా పో. మళ్ళీ ఏమైందన్నా? మంచి ఎవడన్నా అలా తింటాడా? మరి ఇంకెలా తింటారన్నా? నేను నేర్పిస్తా చూడు. ఫోకుని చూసావా? ఇది బాల. ఈ ఫోకుని చూసావా? ఫస్ట్ టిష్యూ తీసుకొని నీట్ క్లీన్ చేసుకోవాలి. ఎంత క్లీనింగ్ ఉందో చూసావా? ఇప్పుడు ఒక మంచూరియా ముక్కను తీసుకొని దీంట్లో డిప్ చేసుకోవాలి. సాస్లో డిప్ చేసుకొని ఇలా స్మూత్గా తినాలి. ఏది నువ్వు తిను. ఆగాగు, ఒకసారి ప్లేట్ ఎత్తు. ఏంటి మమ్మీ ఎవడీడు? జీవితంలో మళ్ళీ రెస్టారెంట్ రాకూడదు. తర్వాత క్లీన్ చేసుకోవచ్చు కదన్నా. ఏంటి తర్వాత క్లీన్ చేసుకున్నది? అప్పుడు హైజీన్ లేకుండా తింటావా? హైజీన్ ఉండాలి తినేటప్పుడు. నమస్తేనా. నమస్కారం, ఏం కావాలి? ఏమున్నాయి మన దగ్గర? మన దగ్గర అన్ని ఐటమ్స్ ఉంటాయి. మీకు ఏమైనా కావాలంటే అడుగుచ్చిన ఆర్డర్ చెప్పుకుంటే వెయిటర్ వస్తాడు. ఆర్డర్ కోసం కదా, మీతో 2 నిమిషాలు వెయిటర్ గిటర్ జాబ్ లేవు, వెళ్ళిపో. రే ఆ టేబుల్ ఆర్డర్ తీసుకున్నారా? ఏ నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు, వెయిటర్ జాబ్ లేవని చెప్పా కదా, వెళ్ళిపో. అలా కదన్నా, మీతో 2 మినిట్స్ మాట్లాడాలి. ఏం మాడతావా ఎంత బిజీగా ఉంటే నువ్వు? అలా కదన్నా, ఇప్పుడు మీ రెస్టారెంట్ లో మిగిలిపోయిన వేస్ట్ ఫుడ్ ఉంటుంది. వేస్ట్ ఫుడ్ అంతే కదా నీకు? అరే సీను, రోజు మిగిలిపోయిన సాయంత్రం వేస్ట్ ఫుడ్ మనోడికి ఇచ్చేయి. సాయంత్రం వచ్చి దిగుతారా? ఒక ప్లేట్ కాదన్నా, మీ రెస్టారెంట్లో మిగిలిపోయిన వేస్ట్ ఫుడ్ అంతా నాకు ఒక కవర్లేసి ఇచ్చేయండి అన్న. రోజు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతాను. పిచ్చోని పట్టిందా నీకు? వేస్ట్ ఫుడ్ మొత్తం నీకు ఎలా ఇస్తాం? మేము పడేస్తూ ఉంటాం వేస్ట్ ఫుడ్ ని, నీకెందుకు ఇస్తాం? అంటే ఈ వీధిలో పక్క వీధిలో చాలా స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయన్న, వాటికి ఎవరు ఫుడ్ పెట్టరు కదా. ఇలా రెస్టారెంట్లో మిగిలిపోయిన వేస్ట్ ఫుడ్ అంతా కలెక్ట్ చేసి వాటికి కంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను అన్న. మీ తరపున ఏదో కొంచెం సాయం అడుగుదామని వచ్చాను.
నువ్వు చెప్పింది బానే ఉంది, కానీ నువ్వు నిజంగా కుక్కలుగా ఫుడ్ పెడతావు నాకెలా నమ్మకం కలిగిద్ది? ఆహా, నేను ప్రతిరోజు పెట్టేటప్పుడు వీడియోలో మిమ్మల్ని ట్యాగ్ చేస్తాను నాకు కావస్తే. ట్యాగులు గీగులు నాకు వద్దులే కానీ నిజాయితీగా ఫుడ్ పెడతానంటే కనుక రోజు సాయంత్రం వచ్చి ఫుడ్ తీసుకెళ్ళు, నాకు ప్రాబ్లం లేదు. థ్యాంక్స్ అన్న. సీను, రోజు మనకు మిగిలిపోయిన వేస్ట్ ఫుడ్ సార్కి ఇచ్చేసేయండి. థ్యాంక్ యూ అన్న, వెళ్ళొస్తాను. అబ్బా, ఈ చీర ఎంత బాగుందో. ఎప్పుడు కొన్నావు? వినాయక చవితికి మీ అబ్బాయి గిఫ్ట్ ఇచ్చాడు అత్తయ్య. ఆహా, ఎంతేంటి? 4,000 అంట అత్తయ్య. 4,000? అంటే 3,000కి 1,000 రూపాయలు ఎక్కువ అన్నమాట, అంతేనా? అంతే అత్తయ్య.